ఎడారిలో సెలయేర్లు. మే 24వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితన ముందు అతనికి కుమారుని కనెను. ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. 33వ కీర్తన 11వ చరణం. అయితే దేవుడు అనుకున్న సమయం వచ్చేదాకా మనము వేచి ఉండడానికి సిద్ధపడాలి. దేవుడికి కొన్ని నిర్ణీతమైన సమయాలున్నాయి. ఎప్పుడు అనేది మనకి తెలియని మర్మం. మనకవి తెలియవు గాని ఆ సమయాల కోసం మనం ఎదురు చూడాల్సి ఉంది. అబ్రహాము హారానులో కాపురం ఉన్నప్పుడే దేవుడు ఆయనతో మరో 30 ఏళ్లకి నీకు కొడుకు పుడతాడు అని చెప్పినట్టయితే అబ్రహాము అంతకాలం కనిపెట్టాలి కాబోలు అనుకుని నిరుత్సాహపడేవాడే. కానీ దేవుడు తన ప్రేమ కొద్దీ ఆ సంవత్సరాల తరబడి కనిపెట్టడాన్ని అబ్రహాముకి లేకుండా చేసి ఆ వాగ్దానం నెరవేరడానికి ఇంకా కేవలం నెలల గడువు ఉందనగా అబ్రహాముతో చెప్పాడు. ఈ కాలమాన నిర్ణయ కాలముందు శారాకు కుమారుడు కలుగునని. నిర్ణయ కాలం ఎట్టకేలకు రానే వచ్చింది. ఆ ఇంట్లో పసివాడి నవ్వుల కేరింతలు వింటూ ఆ ముసలి దంపతులు గత కాలముందా తాము పడిన మనస్తాపాన్ని మర్చిపోయారు. కళ్ళు కాయలు కాసేలా కనిపెట్టే క్రైస్తవుడా, నిరుత్సాహపడకు. నువ్వు ఎవరి కోసమైతే కనిపెడుతున్నావో ఆయన నిరాశపరిచేవాడు కాదు. తాను నియమించిన సమయానికి 5 నిమిషాలు కూడా ఆలస్యం చేయడు. శీఘ్రంగానే నీ విచారం ఉత్సాహంగా మారుతుంది. దేవుడు నిన్ను ఆనందంతో ముంచెత్తినప్పుడు ఎంత దీవెనకరమైన స్థితి అది. సూర్యోదయానికి ముందు చీకటి పటాపంచలైనట్టే ఆ సమయం వచ్చేసరికి విచారం, ఏడుపు దూరంగా పారిపోతాయి. మనం ప్రయాణికులమే. ప్రయాణపు చిత్రపటాలను దిక్సూచిని కెలకడం మనకి తగదు. సర్వం తెలిసిన మన పైలట్ ఆ వ్యవహారమంతా చూసుకుంటాడు. కొన్ని పనులు ఒక్క రోజులో అయిపోవు. సూర్యాస్తమ సమయంలో ఆకాశంలో సాక్షాత్కరించే వింత రంగులు ఒక క్షణంలో తయారయ్యేవి కావు. ఒక శుభదినాన బండరాళ్ళు చదును అవుతాయి. ఏ రోజుది ఎవరికి తెలుసు? వెర్రలు విచ్చిన నేల నీరు తాగుతుంది నిండుగా. అడ్డగడియలు విరుగుతాయి, తలుపులు తెరుచుకుంటాయి. కఠినమైన చోట్లు సాఫీ అవుతాయి, వంకరదారులు తిన్నగా అవుతాయి. ఓపికగా కనిపెట్టే హృదయం ఉన్నవాడికి జరుగుతాయి ఇవన్నీ. దేవుడు నిర్ణయించిన ఘడియల్లో అది రేపో మాపో ఎవరికి తెలుసు? తెలిసిందల్లా తప్పక జరుగుతాయని. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.